ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న కేపీహెచ్బిలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బ్రేకింగ్ న్యూస్. చిరంజీవికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పారు. ఎప్పుడైనా అనుకోకుండా దూషించినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆర్జీవీ ఎక్స్ వేదికగా తెలిపారు. శివ రీ రిలీజ్ సందర్భంగా చిరు ప్రమోషనల్ వీడియో చేశారు. ఆర్జీవీ టాలెంట్ను, నటీనటుల ఎఫర్ట్స్ను మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. సైకిల్ చైన్ సీన్ గురించి చిరు స్పెషల్గా మెన్షన్ చేశారు. ఆ సీన్ కల్ట్ సీన్ అన్నారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా ఉంటుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వీడియోపై రియాక్ట్ అయిన ఆర్జీవీ సారీతో పాటు ధన్యవాదాలు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవికి. తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షార్ట్, కల్ట్ షాట్లు అనుకోవచ్చు మనం. ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి, ఇవి ఫెంటాస్టిక్. అమల్ గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోసారు. ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని. రియలీ ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఫిలిం. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మొత్తం శివ టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రీ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి, తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా. రైట్. శివ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. నాగార్జున ఒక స్టార్గా నిలబెట్టిన సినిమా శివ. సో శివ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతోంది. సో దానికి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో చేశారు మెగాస్టార్ చిరంజీవి. శివ సినిమా తెలుగు సినిమా గతిని మార్చేసిందని, ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక గొప్ప సినిమాగా శివ ఉంటుంది అని, నాడు అంటే అప్పుడు తీసినటువంటి సినిమా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఒక కాంటెంపరీ ఇష్యూస్ని ఆనాడే చాలా అద్భుతంగా తెరపైన చూపించారు అంటూ శివ సినిమా గురించి కొనియాడారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పండితనాన్ని గురించి కూడా ఆయన కొనియాడారు. దాంట్లో శివ సినిమాలో ముఖ్యంగా చైన్, సైకిల్ చైన్ ఫైట్, ఆ సీన్కి సంబంధించి అది ఎప్పటికీ ఒక కల్ట్ సీన్గా ఉంటుంది. శివ సినిమా ఉన్నంతకాలం శివ సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుంటుంది. దాంట్లో సైకిల్ చైన్ ఆ సైకిల్ చైన్ హీరో నాగార్జున తెంపిన తర్వాత ఫైట్ చేసే ఆ సీన్ అనేది అది ఎప్పటికీ నిలిచిపోతుందంటూ మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. అయితే చిరంజీవి ఈ ప్రమోషనల్ వీడియో చేసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. చిరంజీవికి ఉద్దేశించి గతంలో ఏమైనా మాట్లాడి ఉంటే, ఏదైనా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి ఉంటే సిన్సియర్లీ అపాలజీస్ టు యూ అంటూ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కే చిరు ట్వీట్స్. చిరంజీవి గారు ఆల్సో ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ టు సిన్సియర్లీ అపాలజీస్ టు యూ అంటూ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. ఇఫ్ ఐ ఎవర్ అన్ఇంటెన్షనల్లీ ఆఫెండ్ యూ, ఎప్పుడైనా అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ సిన్సియర్గా నేను క్షమాపణ వేడుకుంటున్నానంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ లార్జ్ హార్టెడ్నెస్. అంటే ఒక విశాలమైన హృదయాన్ని మీరు చాటుకున్నారు. నేను గతంలో తెలుసో తెలియక ఏమైనా మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ లార్జ్ హార్టెడ్నెస్. అంటే విశాలమైన హృదయం మీకుంది. సో అంత చాలా విశాల హృదయానికి నేను సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు ఎక్స్ వేదిక ద్వారా. సో రామ్ గోపాల్ వర్మ గతంలో చిరంజీవిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కొన్ని సినిమాల్లో కూడా చిరంజీవి పాత్ర పెట్టి కూడా కొంత చిరంజీవి ఫ్యాన్స్కి
ఆగ్రహం తెప్పించే విధంగా కూడా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా శివ సినిమా గురించి చిరంజీవి ఆ రకంగా ఒక ప్రమోషనల్ వీడియో చేయడం, ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ పనితనం గురించి ఆయన కొనియాడడం, దానిపైన రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. సో సిన్సియర్గా చిరంజీవికి క్షమాపణలు చెప్పారు అండ్ థ్యాంక్స్ కూడా చెప్పారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ విజయ్, చిరంజీవికి సారీ చెప్పారు రామ్ గోపాల్ వర్మ. సో శివ సినిమా రిలీజ్ సంబంధించి సో అంటే చాలా వరకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా చెప్తున్నట్టుగా కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో చిరంజీవిని కించపరిచే విధంగా కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పడంతో ఒకసారిగా ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రాజేష్, అయితే డిసెంబర్ 7వ తేదీ 1990లో రిలీజ్ అయినటువంటి శివ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. శివ చిత్రంతో నాగార్జున పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. అయితే ఆ శివ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైనటువంటి ఒక మార్కునైతే నిలిపాడనే చెప్పాలి. శివ సినిమాలో చాలా డైలాగ్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, నటులు కావచ్చు, నాగార్జున, అమల, తనికెళ్ళ భరణి, జేడి చక్రవర్తి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ నటనా శైలితోని సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. అయితే ఈ నెల 14వ తేదీన తిరిగి సినిమాని సుమారుగా 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అయితే చేస్తూ ఉంది చిత్ర యూనిట్. ఆ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించినటువంటి సాంగ్స్ కావచ్చు, అలాగే ప్రజల్ని చాలా ఆకట్టుకునేటువంటి సినిమాకి సంబంధించి దాంట్లో సన్నివేశాలు కూడా మనం చూసాం. అయితే శివ సినిమా రిలీజ్ సందర్భంగా అనేక మంది సినీ తారలు అయితే ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగానే ఈ నేపథ్యంలోనే ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా నాగార్జున నటనని, అలాగే రామ్ గోపాల్ వర్మ యొక్క దర్శకత్వాన్ని, ఆ యొక్క కెమెరా యాంగిల్స్ని మెచ్చుకుంటూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. అందులో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఈ శివ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం కూడా చిరంజీవిగా వర్ధిల్లుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే గతంలో మనం చూసాము రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడడము, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడము, లేదా ట్విట్టర్ వేదికగా కావచ్చు, ఎక్స్ వేదికగా కావచ్చు, ఆయన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కావచ్చు మెగా ఫ్యామిలీని ట్రోల్స్ చేయడము, ఈవెన్ పవన్ కళ్యాణ్కు సంబంధించి అలాగే చిరంజీవికి సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ని ఆయన మూవీస్లో ప్యారడీగా సృష్టించి వాడడం కావచ్చు. సో ఇవన్నీ మనం చూసాం. సో పెద్ద ఎత్తున దుమారం కూడా రేపే ఇదంతా ఈ వార్తలు కావచ్చు. అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల చాలా దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు అటు మెగా ఫ్యాన్స్కి, అలాగే రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్కి, రావు గోపాల్ వర్మకు కూడా. అయితే ఈ శివ రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చేసినటువంటి వీడియోని చూసిన రామ్ గోపాల్ వర్మ కొంత ఎమోషనల్ అయ్యి ట్వీట్ అయితే చేశారని చెప్పాలి ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా. సో గతంలో చాలాసార్లు తెలిసి తెలియక నేను మిమ్మల్ని ఏమైనా అనుంటే తిట్టుంటే కనుక నన్ను క్షమించండి అంటూ కూడా అర్థం వచ్చేలాగా ఆయన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా అయితే ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా శివ సినిమా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ అనేది మాకు, అంటే మీ పెద్ద హృదయంతో, మీరు విశాలమైనటువంటి హృదయంతో శివ సినిమా పట్ల చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ అనేది మర్చిపోలేనిది. సో గతంలో నేను మిమ్మల్ని ఏమైనా తెలిసి తెలియక మాటలు అనుంటే దానికి క్షమాపణలు కోరుకుంటానంటూ అర్థం వచ్చే విధంగా అయితే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ని అయితే చేశాడు. రాజేష్, ఇది ఇప్పుడు సినీ వర్గాల్లో అయితే కొంత పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే సో ఏది ఏమైనప్పటికీ కూడా చలనచిత్ర పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అగ్రగామిగా ఇందాక మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన సోషల్ మీడియా అకౌంట్లలో కావచ్చు, కొన్ని సినిమాల విషయంలో కావచ్చు చాలా వరకు హర్ట్ చేశారు. అంటే చాలా వరకు ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ లైన్స్ తోటి, ఈ ట్వీట్ తోటి, లేదంటే ఈ పోస్ట్ తోటి చిరంజీవి ఫ్యాన్స్ కూడా శాంతి అంటే సరిగా అయిందేదో అయిపోయింది అన్నటువంటి ధోరణిలో ఆలోచించే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు మనం రాజేష్. ఎందుకంటే గతంలో తీసుకున్నట్లయితే ఆయన కొంత రాజకీయ పార్టీలకు ప్రలోభపడి కూడా ఇలాంటి వీడియోస్ చేశారు, అలాగే పేరడీ క్యారెక్టర్లను సృష్టించి సినిమాలు తీశారంటూ కూడా మెగా అభిమానులు అయితే మాట్లాడుకొచ్చారు. అనేక మార్లు రామ్ గోపాల్ వర్మ పైన హేట్రేట్ని కూడా స్ప్రెడ్ చేసేటువంటి తంతును కూడా నడిపించారు. ఈవెన్ సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని మెగా ఫ్యాన్స్ కూడా స్వాగతించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తన ఉదాసీనమైనటువంటి హృదయంతో
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి శివ సినిమా గురించి చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా ఈ నవంబర్ 14న శివ రిలీజ్ని ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. మొత్తానికి చాలా సందర్భాల్లో మనం రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని ముఖ్యంగా అటు నాగబాబును కూడా స్నేక్ బాబు అంటూ వర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటము, ఆయనలాగే ఉండేటువంటి డూప్ క్యారెక్టర్లను సృష్టించి సినిమాలు తీయడము, అలాగే వ్యంగ్యంగా మాట్లాడటము, ఇలాంటివి అన్నీ చూసాం మనం. ఈవెన్ తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు ఒక ముగింపు అయితే పలికేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ పైన సానుకూలంగా రామ్ గోపాల్ వర్మ స్పందించడము, ముఖ్యంగా ఇటు శివ సినిమాకి సంబంధించి ఈ వీడియో ఏదైతే ఉందో ప్రమోషనల్ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో మెగాస్టార్ చిరంజీవి నుండి, అప్పటి నుంచి కూడా కొంత మెగా ఫ్యాన్స్ కూడా రామ్ గోపాల్ వర్మ పై నుంచి ఒక కొంత పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. శివ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి శివ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. దాంట్లో శివ సినిమా అనేది తెలుగు సినిమా గతిని ఏ రకంగా మార్చింది, తెలుగు సినిమా పైన శివ అనేది ఎంత బలమైన ముద్ర వేసింది, ఇవాళకి కూడా శివ సినిమా ఎంత ఫ్రెష్గా ఉంటున్నది, ఇవాళకి కాదు ఎప్పటికీ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఒక చిరంజీవిలాగా శివ సినిమా నిలిచిపోతుందంటూ చిరంజీవి ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. సో దాంతో రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ పనితీరు గురించి కూడా దాంట్లో కొనియాడారు చిరంజీవి. సో రామ్ గోపాల్ వర్మ ఒక దర్శకత్వ ప్రతిభ చాలా అద్భుతంగా ఉందంటే ప్రశంసించారు. సో దీంతో రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు, ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చిరంజీవిని గతంలో కొన్ని అనాల్సి వచ్చింది, అన్నప్పుడు కూడా తను మనస్ఫూర్తిగా క్షమించాలి చిరంజీవి అంటూ. సో దీనితో పాటుగా ఒక లార్జెస్ట్ హార్టెడ్ అంటే ఒక విశాలమైన హృదయం చిరంజీవికి ఉన్నందుకు, శివ సినిమా గురించి ప్రమోషనల్ వీడియో చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ తనను మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ.